హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కెచ్అప్. వీడియోకి ఈ మధ్య గ్యాప్ చాలా వచ్చేస్తుంది ఫ్రెండ్. దీనికి నేను సారీ చెప్తున్నాను మీ అందరికీ. ఈరోజు ఒక కొత్త ప్లగ్ఇన్ గురించి మీకు చెప్పబోతున్నాను. అంతకుముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. సో వెల్కమ్ టు స్కెచ్అప్. ఈ ప్లగ్ఇన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి రౌండెడ్ షేప్స్ మీద కూడా మనము లైన్స్ కానీ కర్వ్స్ కానీ రెక్టాంగిల్స్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకు లైన్ టూల్ ఉంది. కాకపోతే ఇది చూసినట్టయితే ఈ విధంగా వచ్చింది. ఒకసారి ఇటు సైడ్ తిప్పి చూపిస్తాను. కానీ మనం ఈ విధంగా అడ్డంగా గీయాలనుకుంటే మటుకు అసలు దీనికి అంటుకోదు. యాక్చువల్గా రౌండెడ్ కార్నర్ వేసి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇది సపరేట్ అయిపోయింది. మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఈ లైన్ని ఈ రౌండ్ షేప్ పైన యాడ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇది సపరేట్ అయిపోయింది. ఈ విధంగా తీసుకుంటే వచ్చేస్తుంది. కాకపోతే మనం ఇక్కడ ఈ రౌండ్ షేప్స్ మీద గీయాలనుకుంటున్నాం కాబట్టి అది అవ్వదు. ఇంకోసారి వీటిపైన కూడా ట్రై చేసి చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇది సపరేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ గీసాం కదా. ఇదిగో ఇక్కడ ఉంది ఒక లైన్. ఓకే, లైన్ కనిపిస్తుంది కదా. దీనికి ఈ లైన్ అనేది దీనికి అటాచ్ అవ్వలేదు. ఇట్లాంటి వాటి కోసం మనకు సపరేట్గా ప్లగ్ఇన్ దొరుకుతుంది. దాన్ని ఫ్రీడో అనే కంపెనీ డెవలప్ చేసింది. అదేంటంటే టూల్స్ ఆన్ సర్ఫేస్. సో ఈ వీడియోలో ఆ టూల్స్ ఆన్ సర్ఫేస్ ప్లగ్ఇన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లస్ ఆ టూల్ మనకి ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆ టూల్ని ఇక్కడ ఆల్రెడీ డెస్క్టాప్ పైన నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ టూల్స్ అనే సర్ఫేస్ అని ఇది ఒక ఆర్బీజీ ఫైల్ అన్నట్టు. అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా టీటీ సింపుల్ ఇన్స్టాలర్ ద్వారా ఆ ప్లగ్ఇన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్టెన్షన్స్, ఇక్కడ ఇన్స్టాల్ ఆర్బీజీ ప్యాకేజ్. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను డెస్క్టాప్ తీసుకుంటున్నాను. డెస్క్టాప్లో ఇక్కడ ప్లగ్ఇన్స్ ఫోల్డర్, ఇక్కడ టూల్స్ అనే సర్ఫేస్, నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఓపెన్ అని ఇచ్చేస్తున్నాను. అయితే ఈ టూల్స్ అండ్ సర్ఫేస్ మనం యాక్టివేట్ చేసుకునే ముందు ఫ్రీడో 6 అనే ఎక్స్టెన్షన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకి ఆ టూల్స్ అండ్ సర్ఫేస్ అనే ప్లగ్ఇన్ మనకి యాక్టివేట్ అవుతుంది. అయితే ఇక్కడ సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు చేసినట్టే ఎక్స్టెన్షన్స్, ఇన్స్టాల్ ఆర్బీజీ ప్యాకేజ్లోకి వెళ్ళి ఇక్కడ డెస్క్టాప్, ప్లగ్ఇన్స్, ఇక్కడ ఫ్రీడో 6 అని ఉంది కదా, దీన్ని కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. తర్వాత ఈ స్కెచ్అప్ని ఒకసారి క్లోజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వ్యూ టూల్ బార్స్, ఇక్కడ టూల్స్ అండ్ సర్ఫేస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన టిక్ మార్క్ పెట్టండి. పెడితే ఇక్కడ ఇప్పుడు మనకి టూల్స్ ఆన్ సర్ఫేస్ ఈ టూల్ బార్ వచ్చింది. ఓకే, ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క దాంతో ఒక్కొక్కటి మనం ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి టూల్స్ అండ్ సర్ఫేస్, లైన్ అండ్ సర్ఫేస్ అంటే మనం దీన్ని యూజ్ చేసి మనం లైన్స్ గీసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఎగ్జాక్ట్గా
దీనిపైనే ఉంది. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనం ఈ లైన్ని కూడా ఎగ్జాక్ట్గా ఈ షేప్ పైనే మనం గీయొచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ రెక్టాంగులర్ టూల్ గురించి చూద్దాం. ఇక్కడ దానికి సంబంధించిన మనకి చాలా రకాల షేప్స్ ఉన్నాయి. వాటి డైమెన్షన్స్ మనకు కావాల్సినట్టుగా కూడా సెట్ చేసుకునే ఆప్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ట్రై చేసుకోవచ్చు. నేను సింపుల్గా బేసిక్స్ చూస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా రకరకాల షేప్స్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి రౌండ్ టూల్. ఓకే, ఇంతకుముందు మనము నార్మల్గా ఈ రౌండ్ టూల్ యూజ్ చేసి ఈ సర్కిల్ యూజ్ చేసి గీసినప్పుడు కరెక్ట్గా రాలేదు. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చింది. అలాగే ఇది ఈ విధంగా గీసుకోవచ్చు. ఈ విధంగా రకరకాల షేప్స్ అనేవి మనకి వస్తుంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. చూడండి డైమండ్ షేప్. ఇది ఆర్క్ టూల్. ఈ ఆర్క్ టూల్ యూజ్ చేసి పాయింట్ టు పాయింట్. ఓకే, ఇదంటే దీంతో కూడా మనం చేయొచ్చు ఇటు సైడ్. కాకపోతే దీని బాగా అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లాంటి షేప్స్ పైన, ఇట్లాంటి రౌండెడ్ షేప్స్ పైన మనకి గీయడం కష్టం కాబట్టి ఈ విధంగా ఎగ్జాక్ట్గా దానికి ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇది అప్సెట్ టూల్ చూసినట్టయితే ఇది ఆఫ్సెట్ టూల్. ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ పెట్టాను, కాకపోతే ఇది ఈ లైన్ తీసుకుంది. ఇక్కడ మనకు నార్మల్ ఆఫ్సెట్ టూల్ ఎలాగో ఇది కూడా ఆ విధంగా. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది మనం లైన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఎరేజ్ ఆన్ సర్ఫేస్ అన్నట్టు. ఓకే, ఈ విధంగా ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. సో టూల్స్ అండ్ సర్ఫేస్ గురించి ఈపాటికి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. తర్వాత విషయం ఏంటంటే ఈ టూల్స్ అండ్ సర్ఫేస్ని యూజ్ చేసి అడ్వాన్స్ మోడలింగ్ ఎట్లా చేయాలో ఇంకో 2-3 వీడియోల తర్వాత చెప్తాను. ఎందుకంటే అడ్వాన్స్ మోడలింగ్లో ఈ టూల్స్ అండ్ సర్ఫేస్కి ఇంకా 2-3 సపోర్టెడ్ ప్లగిన్స్ ఉన్నాయి. ఆ 2-3 ప్లగిన్స్ కలిపితేనే ఇది పర్ఫెక్ట్గా పనిచేయడానికి వీలవుతుంది. కాబట్టి ఆ 2-3 ప్లగిన్స్ని నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ టోటల్గా ఈ ఉన్న ఈ 2-3 ప్లగిన్స్తో ఏవైతే మనం టూల్స్ అండ్ సర్ఫేస్ అని చెప్పుకున్నామో వాటి ద్వారా మనము అడ్వాన్స్ మోడలింగ్ ఎట్లా చేయాలో మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.